పరిశుద్ధాత్మ దేవుడి గురించి మనము ఈరోజు నేర్చుకోబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని భూమిపైన ఏమై ఉన్నది? పరిశుద్ధాత్మ దేవుడు భూమిపైకి ఎందుకు వచ్చాడు? ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశం మనం తెలుసుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. మనము ఈ యొక్క గత కొన్ని వారాలు మనం చూసినట్లయితే దేవుని యొక్క ప్రభుత్వం గురించి తెలుసుకున్నాం, పరలోకం గురించి తెలుసుకున్నాం. అదే రీతిగా పరలోక రాజ్యము ఎట్టి రీతిగా పనిచేస్తుందో మనము తెలుసుకొని ఉన్నాం. ఈరోజు పరలోక రాజ్యము అసలు మనకు ఎందుకు ఇవ్వబడింది, పరలోక రాజ్యము అసలు మనకు ఎందుకు ఇవ్వబడింది అనేటువంటి అంశము మనకు తెలియపరచాలంటే, మనకు పరలోకాన్ని మనం భూమిపైన అనుభవించడానికి, అందరూ చెప్పండి, పరలోకాన్ని భూమిపైన అనుభవించడానికి. హల్లెలూయా. ఒకవేళ కూర్చున్నట్లయితే మాస్క్ వేసుకునే కూర్చోండి, మాస్క్ తీయొద్దు. థ్యాంక్ యూ. పరలోకాన్ని భూమిపైన అనుభవించాలంటే ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి కావాలి. ఉదాహరణకి మీ ఇంట్లో మీకు కరెంట్ కావాలి, కానీ ఆ యొక్క కరెంటు మీ ఇంట్లోకి రావాలంటే మీరు ఒక వ్యక్తిని ఆహ్వానించాలి. ఎవరా వ్యక్తి? ఎలక్ట్రీషియన్. అదే రీతిగా మీ ఇంట్లో కబోర్డ్స్ చేయాలి అంటే మీరు ఒక వ్యక్తిని ఆహ్వానించాలి. ఎవరా వ్యక్తి? కార్పెంటర్. అదే రీతిగా దేవుని రాజ్యము మీలో పని చేయాలంటే మీరు ఒక వ్యక్తిని ఆహ్వానించాలి. ఎవరా వ్యక్తి అంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు వస్తేనే మనము పరలోక రాజ్యాన్ని అనుభవించగలం. ఎందుకు అది చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో మొట్టమొదటిగా తెలుసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంటే మన రాజు అయినటువంటి యేసు పంపబడినటువంటి ప్రతినిధి. ఆమేన్. ఎవరు? మన రాజు అయిన యేసు పంపించినటువంటి ప్రతినిధి. మన తండ్రి అయినటువంటి దేవుడు ఆయన యొక్క రాజ్యము నుండి ఒక రాయబారిని పంపించాడు. ఆయనకి అధికారము ఇవ్వబడింది. ఆయనే మన పరిశుద్ధాత్మ ప్రభువు. హల్లెలూయా. ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు చేత పంపబడ్డాడు. ఆయన యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా ఎన్నడూ పని చేయడు. ఎందుకంటే ఆయన యేసుక్రీస్తు వెళ్తేనే వచ్చాడు. యేసుక్రీస్తు వెళ్ళకముందు శిష్యులతో ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడంటే, నేను వెళ్తే మీకు మంచిది. ఎవరికి మంచిది? మనకు, మనుషులకు మంచిది. ఎందుకు మంచిదంటే, నేను వెళ్తే కానీ ఆ యొక్క ఆదరణకర్త మీ దగ్గరికి రాడు. హల్లెలూయా. నేను వెళ్తే కానీ ఆదరణకర్త రాడు. ఎందుకు అలా చెప్పాడంటే, ఎందుకంటే రాజు ఉండే చోట ప్రభుత్వం యొక్క ప్రతినిధి మళ్ళీ మనకు అవసరం లేదు. రాజే ఆ యొక్క పరిపాలకుడు. కాబట్టి ఆ యొక్క ప్రభుత్వాన్ని పరిపాలించే వ్యక్తి ఉన్నప్పుడు ప్రతినిధి మనకు అవసరం లేదు. కానీ రాజు ఎప్పుడైతే ఉండడో మనకి ప్రతినిధి కావాలి. జాగ్రత్తగా వినండి. మన భారతదేశాన్ని బ్రిటిష్ వారు ఏలారు, కొన్ని సంవత్సరాలు ఏలారు. ఎక్కడి నుంచి ఏలారంటే ద గ్రేట్ బ్రిటన్ అనేటువంటి రాజ్యం నుంచి ఏలారు. ఇంకొక మాట చెప్పాలంటే ఇంగ్లాండ్ దేశం నుంచి ఏలారు. గ్రేట్ బ్రిటన్ అని ఎందుకు పిలుస్తున్నానంటే దాన్ని, అది ఐర్లాండ్, స్కాట్లాండ్ మరియు యునైటెడ్ కింగ్డమ్ని కలిసి దాన్ని గ్రేట్ బ్రిటన్ అనేటువంటి రాజ్యంగా పిలిచేవారు. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు వివిధ రాజ్యాలు అయిపోయి ఇప్పుడు ఉన్నటువంటి యునైటెడ్ కింగ్డమ్ అది కింగ్డమ్ కూడా కాదు, అది కూడా ఒక డెమోక్రసీయే. ఇప్పుడు ఆ యొక్క ప్రభుత్వము, ఆ రాణి భారతదేశాన్ని ఏలటానికి భారతదేశం రాలేదు. భారతదేశంలో ఉందా? భారతదేశం రాలేదు. మరి ఎలాగే వెళ్ళింది భారతదేశాన్ని అంటే ఒక రిప్రజెంటేటివ్తో, ఒక ప్రతినిధితో. హల్లెలూయా. ఆ ప్రతినిధి పేరు గవర్నర్ లేకపోతే వైస్రాయ్ అని పిలుస్తూ ఉంటారు. ఈయన చేసేటువంటి వ్యక్తి, ఈ వ్యక్తి చేసేటువంటి పని ఏంటంటే ఆయన రాణిని రిప్రజెంట్ చేస్తాడు. ఎక్కడైతే ఏలబడుతుందో అక్కడ రాణిని రిప్రజెంట్ చేస్తూ, రాణి ఏదైతే చెయ్యాలి అని ఆశపడుతుందో మన భారతదేశంలో ఆ వ్యక్తి రాణి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తాడు. హల్లెలూయా. అర్థమైంది? ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే,
పరిశుద్ధాత్మ దేవుడు మీకు అర్థం కావాలంటే రాజ్యము మనకి కొంచెం అర్థం కావాలి. రాజ్యములో రాజు ఆ యొక్క ఏలబడి చేస్తున్నటువంటి ఆ యొక్క వలస రాజ్యానికి రాడు. రాజు రాజ్యంలోనే ఉంటాడు, కానీ ప్రతినిధిని పంపిస్తాడు. హల్లెలూయా. ఆ యొక్క ప్రతినిధినే మనము గవర్నర్ అని పిలుస్తూ ఉంటాం. ఇక్కడ ప్రతినిధి ఎవరు అంటే పరిశుద్ధాత్మ ప్రభువు. హల్లెలూయా. అందరూ చెప్పండి, పరిశుద్ధాత్మ ప్రభువు. పరిశుద్ధాత్మ ప్రభువు ఎవరు అంటే, మనము పరిశుద్ధాత్మ ప్రభు ఆయన చేసేటువంటి కొన్ని కార్యాల గురించి మనము గత ఫ్రైడే తెలుసుకున్నాం. ఆయన యొక్క పనులేంటి, ఆయన ఎవరు, ఆయన చేసేటువంటి పనులేంటి. ఈరోజు మనము పరిశుద్ధాత్మ యొక్క విధి గురించి నేర్చుకుంటాం. దేని గురించి? విధి అంటే ఆయన యొక్క పద్ధతి, ఆయన యొక్క ఫంక్షన్ ఏంటి అనేది మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటి ఫంక్షన్ ఏంటంటే, పరిశుద్ధాత్మ క్రీస్తుకు వ్యతిరేకంగా పని చేయలేడు. ఆమేన్. పరిశుద్ధాత్మ క్రీస్తుకు వ్యతిరేకంగా పని చేయలేడు. ఎందుకు క్రీస్తుకు వ్యతిరేకంగా పని చేయలేడంటే, యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. ఆశాకి ఎవరైనా ఒక కార్డ్లెస్ మైక్ ఇవ్వండి, ఆమె చదువుతుంది. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. హల్లెలూయా. సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. ఇప్పుడు చూడండి, ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించును. తనంతట తానే బోధించడు ఏమీను, కానీ ఏం బోధిస్తాడంటే, ఏదైతే మన యొక్క రాజు దగ్గర నుంచి వింటున్నాడో, హల్లెలూయా, అది మనకి బోధిస్తాడు. అనగా ఏంటంటే, పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యమైనటువంటి కర్తవ్యం ఏంటంటే, ఆయన మనకు ఏదైతే రాజు చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాడో అది మనకి ఇక్కడ తెలియపరిచేవాడు. అర్థమైందండి? ఎలాగైతే విక్టోరియా రాణి ఆమె భారతదేశంలో ఏదైతే చెయ్యాలని ఆశపడుతుందో అది మన భారతదేశంలో చేయాలంటే ఆ యొక్క గవర్నర్, ఆ యొక్క వైస్రాయ్, మన లాస్ట్ వైస్రాయ్ పేరు ఏంటంటే లార్డ్ మౌంట్ బేటన్. ఆయన నిర్వర్తించేవాడు అనమాట ఆ యొక్క పనులన్నీ కూడా. ఆ యొక్క విక్టోరియా రాణి వచ్చేది కాదు, ఆమె అక్కడి నుండే ఇక్కడ పనులు చేయించేది. అలాగా మన భూమిపైన ఈ యొక్క నిన్ను పరిపాలించడానికి వచ్చింది ఎవరంటే పరిశుద్ధాత్మ ప్రభువు. హల్లెలూయా. అందరం వెనక చెప్పండి, నేను నా యొక్క మనస్సును పరిశుద్ధాత్మ ప్రభువునికి సమర్పిస్తున్నాను. ఆమేన్. సో మనం ఎప్పుడైతే మన యొక్క మనస్సును పరిశుద్ధాత్మ దేవునికి ఇస్తామో ఆయన ఏం చేస్తాడంటే, దేవుడు యేసుక్రీస్తు ఏదైతే చెయ్యాలి, ఏదైతే ఆయన యొక్క చిత్తమై ఉన్నదో ఆ యొక్క చిత్తాన్ని భూమిపైన నెరవేరుస్తాడు. భూమిపైన అనగా నీలోని. హల్లెలూయా. ఎవరిలో? నీలోని. నీవే దేవునికి భూమై ఉన్నావు. హల్లెలూయా. నీవు మంటి నుంచి ఎందుకు తయారు చేయబడ్డావు? ఇప్పుడు ఆ యొక్క అంశంలోకి వెళ్ళను, కానీ తర్వాత ఎప్పుడైనా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మట్టి నుంచి ఎందుకు తయారు చేయబడ్డావు, మట్టిలోకి ఆత్మ ఎందుకు ఊదబడింది అని పెట్టబడింది అనేటువంటిది. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు మనలోని పని చేయాలంటే మనం ఆయన్ని స్వీకరించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో పని చేయాలంటే మనము ఆయన్ని మనలో పని చేయనివ్వాలి. చాలామంది ఏమనుకుంటారంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీలో బలవంతంగా పనిచేస్తాడనుకుంటారు. దేవుడు ఎప్పుడు బలవంతంగా పనిచేయడు. దేవుడు నువ్వు అనుమతిస్తేనే పనిచేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఎలాగైతే సర్వోన్నతుడో నీవు కూడా ఒక సర్వోన్నతుడివే. ఆశ్చర్యపోతున్నారా? ఎందుకంటే నువ్వు కూడా ఒకసారి ఆలోచించు, నువ్వు ఏదైతే చేయవు అని చెప్పి అనుకుంటావో నువ్వు చేయవు, ఎవరెంత బలవంత పెట్టినా. ముఖ్యంగా అమ్మాయిలు, ఏదైతే నువ్వు చెయ్యాలి అని చెప్పి నిశ్చయించుకుంటావో ఖచ్చితంగా చేస్తావు. ఎందుకంటే భూమిపైన పరలోకం వెళ్తే నీకు మళ్ళీ ఆ సర్వోన్నత పోతుంది, అది పక్కన పెట్టండి. ఇప్పుడు భూమిపైన నువ్వు ఉన్నంత వరకు
నీకు అటువంటి అధికారం ఇవ్వబడింది. ఆ యొక్క అధికారాన్ని నువ్వు ఎవరికి అప్పచెప్పాలంటే పరిశుద్ధాత్మ ప్రభువుకి అప్పచెప్పాలి. హల్లెలూయా. నీ యొక్క మనస్సును మార్చాలి, నీ యొక్క ఆలోచనను మార్చాలంటే నువ్వు అనుమతి ఇవ్వాలి. అందుకే ఇందాక మీ అందరితో చెప్పించాను, పరిశుద్ధాత్మ ప్రభువా నీవు నన్ను పరిపాలించు, నా యొక్క ఆలోచన నీ ఆధీనంలో పెడుతున్నాను. హల్లెలూయా. అందుకనే ఆరాధన చేయకముందు మనం ఎప్పుడు కూడా మనల్ని మనము, లేకపోతే ఉదయం లేచిన వెంటనే మనల్ని మనము పరిశుద్ధాత్మ దేవునికి అప్పచెప్పుకోవాలి. ప్రభువా నేను నీకు నా యొక్క మనసుని ఇస్తున్నాను, నా యొక్క హృదయాన్ని ఇస్తున్నాను, నేను నీకు సమర్పించుకున్నాను. అప్పుడు ఆయన నిన్ను ఏలటానికి సిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క రైట్ని ఇస్తావో దేవుడు దాన్ని స్వీకరిస్తాడు. ఎందుకు మాట చెప్తున్నానంటే చూడండి, ఆయన తనంతట తానే ఏమి బోధింపక వేటిని వినునో వాటిని బోధించును, సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఏ సంగతులైతే మీకు తెలియపరచాలని చెప్పి రాజు ఆశపడతాడో పరిశుద్ధాత్మ దేవుడు మీకు అవి తెలియపరుస్తాడు. ఆమేన్. అర్థమైంది ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు అంటే చాలాసార్లు మనము ఉట్టి అన్య భాషలకు, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు వెరైటీగా అయిపోవడం అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా మనలోనికి వస్తే మనం వెరైటీగా మార్చబడం, మనం చూడటానికి అలాగే ఉంటాం. ఎందుకంటే యేసుక్రీస్తు ఆయన ఏమని చెప్తాడంటే, మీరు పరలోక రాజ్యాన్ని ఇదిగో ఇక్కడ ఉంది, అదిగో అక్కడ ఉందని చెప్పి గుర్తించరు, వారి యొక్క ఫలం బట్టి మీరు అని గుర్తిస్తారు. హల్లెలూయా. మీ యొక్క ఫలము బట్టి మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేడా అనేటువంటి సంఘటన మీరు గుర్తు తెచ్చుకుంటారు. జాగ్రత్తగా గమనించండి, మీ యొక్క ఫలాన్ని మీరు గమనించాలి. నా యొక్క ఫలం బట్టి నేను ఎలాగా గుర్తింపు పొందుతాను అని చెప్పి నువ్వు ఆలోచించినట్లయితే, నీ యొక్క ఫలము ఏంటి అనగా నీ యొక్క పనిలో నేర్పరితనం ఉందా, లేకపోతే నువ్వు అబద్ధాలు ఆడుతున్నావా, లేకపోతే నువ్వు చెయ్యకూడనటువంటి పనులు చేస్తున్నావా? దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించట్లేదని. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఈ క్రియలు ఏవి కూడా జరగవు. హల్లెలూయా. నీవు నీ యొక్క ఆఫీసులో మోసం చేస్తున్నావా అంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు లేనట్టే. ఎందుకంటే మనము పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో అర్థం చేసుకోవడానికి మనము లోతుగా వెళ్ళనవసరంలే, ఆ యొక్క పేరు నుంచే తెలుసుకోవచ్చు. పరిశుద్ధ ఆత్మ. ఆ ఆత్మ ఎటువంటి వాడంటే ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా. అంటే పరిశుద్ధుడు అనగా ఒకటి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అది ఈ మాటను మీరు గుర్తుపెట్టుకుంటే మీకు పరిశుద్ధత ఏంటో అర్థమవుతుంది. పరిశుద్ధత అనగా ఒకటి, అనగా ఒకే మాట. మన యొక్క చూపు, మన యొక్క మాట ఒకటే అయి ఉంటుంది. మనం ఏదైతే చెప్తామో, మన క్రియలు ఏదైతే అయి ఉంటాయో అవన్నీ కూడా ఒకటే అయి ఉంటాయి. అదే రీతిగా మనము ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉండకుండా అన్ని చోట్ల ఒకేలాగా ఉంటాము. హల్లెలూయా. ఇది మన క్రైస్తవుల్లో చాలా అవసరం. ఎందుకంటే క్రైస్తవులు స్పెషలీ మనం సంఘానికి వచ్చేసరికి పరిశుద్ధుడిగా ఉంటాం. అదే మనం ఆఫీస్కి వెళ్ళేసరికి వేరేగా మారిపోతాం. అదే మన యొక్క ఫ్రెండ్స్తో ఉండేసరికి ఇంకొక ముఖం వేసుకుంటూ ఉంటాం. దాన్ని యేసుక్రీస్తు వేషధారణ అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు మనలో వేషధారణ ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వస్తున్నాడు చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 14వ వచనము. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. హల్లెలూయా. ఎవరిని మహిమపరుస్తున్నాడు అంటే ఎవరిని? దేవుణ్ణి, మన రాజుని మహిమపరుస్తున్నాడు. హల్లెలూయా. మన రాజును ఎందుకు మహిమపరుస్తున్నాడు? ఎందుకంటే ఆయన దగ్గర నుంచి పంపబడినటువంటి వాడు కాబట్టి. అదే వచనంలో చూడండి ఒకసారి. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును. అంటే ఆయన నా దగ్గర ఏదైతే ఉన్నదో అది తీసుకొని, నా సంగతులన్నీ తీసుకొని ఆయన మీకు తెలియపరుస్తాడు. ఆయన మీకు ఎందుకు తెలియపరుస్తాడంటే మీకు తెలియపరిచి మీరు ఎప్పుడైతే ఆ యొక్క క్రియలు చేస్తారో దాని ద్వారా నేను ఘనత పొందుతాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అంటే, పరిశుద్ధాత్మ దేవుడు రాజుని యొక్క చిత్తాన్ని అర్థం చేసుకొని ఆ రాజు యొక్క చిత్తాన్ని మనకి అర్థమయ్యేలాగా తర్జుమా చేసే వ్యక్తి ఆయన. ఆ యొక్క చిత్తాన్ని మనకి ట్రాన్స్లేట్ చేసే వ్యక్తి అన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు నేను మూషి అని మాట్లాడా.
ఏం మాట్లాడా? మూసి మూసి అన్న. ఏంటి మూసి మూసి అని చెప్పి మీరు ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే జాపనీస్ భాష మనకి రాదు కాబట్టి. నాకు రాదు, ఆ 2 పాదాలు మాత్రమే వచ్చు. మూసి మూసి అంటే థ్యాంక్ యూ అనమాట. హల్లెలూయా. సో ఆ యొక్క జపాన్ భాష మీకు అర్థం కావాలంటే మీకేం కావాలి? అయితే జపాన్ భాష తెలిసి ఉండాలి, లేదంటే తర్జుమా చేసేవాడు కావాలి. ఆ తర్జుమా చేసేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. ఆమెన్. సో దేవుని యొక్క చిత్తాన్ని మనకు అర్థం కావాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనలో ఉండడో అప్పుడు మనకి దేవుని యొక్క చిత్తము అర్థం కాదు. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగానండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనలో ఉండడో అప్పుడు మనకి దేవుని చిత్తము అర్థం కాదు. అందుకే దేవుని చిత్తం ఏంటి, దేవుని చిత్తం ఏంటి అని చెప్పి మనము పాస్టర్ల దగ్గరికి వెళ్తూ ఉంటాం, ప్రవక్తల దగ్గరికి వెళ్తూ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తారు? ఈ ప్రవక్తలు, మీరు నాకు 100 రూపాయలు ఇవ్వండి మీకు ప్రవచనం చెప్తానంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. హల్లెలూయా. మీరు నాకు 1000 రూపాయలు ఇవ్వండి మీకు ప్రవచనం చెప్తాను. ప్రవచనాలు అమ్ముకుంటారు కొంతమంది ఆశ్చర్యకార్యాలు అమ్ముకుంటూ ఉంటారు. పరిశుద్ధాత్మని యొక్క బహుమానాలు అవన్నీ వాటిని అమ్ముకోకూడదు. అవి ప్రభుత్వము మనకి ఉచితంగా ఇచ్చినవి. హల్లెలూయా. జాగ్రత్త వినండి. పరిశుద్ధాత్మ దేవుడు మీలో లేకపోతే మీకు మీ యొక్క స్వంత జ్ఞానం ఉండదు, స్వంత ఆలోచన ఉండదు. ఆ యొక్క ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తేనే మీకు జరగబోయే సంగతులు తెలుస్తాయంట. ఇందా మన చదువు, జరగబోయే సంగతులు మీకు తెలియజేయను. మీ యొక్క భవిష్యత్తు అనగా మీ యొక్క నిర్ణయాలు, మీ ఏ నిర్ణయం తీసుకోవాలి నేను ఇప్పుడు అనేటువంటి ప్రశ్నలు మీరు ఉన్నట్లయితే, నేను ఏ ఉద్యోగం తీసుకోవాలి అనేటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు క్లియర్గా చెప్తాడు, నువ్వు ఈ ఉద్యోగం తీసుకో, ఈ ఉద్యోగం తీసుకోవద్దు, నువ్వు ఈ యొక్క పని చేయి, ఈ పని చేయొద్దు. ఎందుకంటే నువ్వు ఈ పని ద్వారా నువ్వు ఒక వ్యక్తిని కలుస్తావు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎవరుంటే అవుతుంది ఇవన్నీ? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తేనే నేను హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చినప్పుడు నేను ఎలా పరిచర్య మొదలు పెడతానో నాకు తెలియలేదు. హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ మా పెద్దమ్మ చెప్తే నాకు ఇక్కడ ఎవరు తెలియదు. వైజాగ్లో మా డాడీకి పెద్ద సంఘాలు పరిచర్య అంతా ఉంది. కానీ దేవుడు అన్నాడు, నువ్వు ఈ ప్రాంతం వదిలేసి ఇంకొక ప్రాంతం చూపిస్తాను, ఆ ప్రాంతంకి వెళ్ళిపోన్నాడు. ప్రాంతం పేరు కూడా చెప్పలేదు, అబ్రహాం లాగానే చెప్పాడు. కానీ నేను అటు ఇటు తిరిగి మొత్తానికి హైదరాబాద్లో ఊడిపడ్డాను. హల్లెలూయా. చూడండి, దేవుడు తన యొక్క క్రియలు ఇక్కడే చేయడం ప్రారంభించాడు. ఆమెన్. ఇక్కడ నేను రకరకాల మనుషుల్ని కలవడం ప్రారంభించాను. ఫస్ట్ నేను కలిసినటువంటి మనుషులు ఈ కర్తవ్యంలో సహాయపడేటువంటి వారు కాదు. కానీ నెమ్మదిగా నేను కలుస్తూ ఉంటే ఈ యొక్క పనిలో దేవుడు ఏ పనిలో అయితే నేను పెట్టాడో ఆ పనిలో సహాయపడేటువంటి మనుషుల్ని దేవుడే చేకూర్చాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ యొక్క భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచిస్తున్నావేమో. నీ యొక్క భార్య, ఎటువంటి భార్య నాకు రావాలి అని చెప్పి నువ్వు ఆలోచిస్తున్నావా? ఎటువంటి భర్త నాకు రావాలి అని చెప్పి నువ్వు ఆలోచిస్తున్నావా? అలాగైతే నువ్వు హిందూ మ్యాట్రిమోనీలోనో, లేకపోతే మీ యొక్క క్యాస్ట్ మ్యాట్రిమోనీలోనో, లేకపోతే మీ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో వెతకడం మానేసి పరిశుద్ధాత్మని అడగాలి. పరిశుద్ధాత్మ దేవుడా, నాకు నా యొక్క సాటి అయిన సహాయాన్ని దయచేయని. హల్లెలూయా. అప్పుడు దేవుడే మీకు ఆ యొక్క నిర్ణయాన్ని ఆయన తెలియపరుస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రథమ కర్తవ్యము ఏంటి? అది నా యొక్క 2వ పాయింట్. పరిశుద్ధాత్మ యొక్క ప్రథమ కర్తవ్యము భూమిని పరలోకముగా మార్చడమే. దేన్ని? భూమిని పరలోకముగా మార్చడమే పరిశుద్ధాత్మని యొక్క ప్రథమ కర్తవ్యము. దట్ ఈస్ ప్రథమ అనగా తెలుసండి ఆ మాటకు అర్థం? ప్రథమ అనగా అన్నిటికన్నా మించినటువంటిది, అన్నిటికన్నా ద నెంబర్ 1 ప్రయారిటీ, ద నెంబర్ 1 వర్క్ ఏంటంటే ఈ యొక్క భూమిని పరలోక రాజ్యం కింద మార్చేయాలని, అనగా నిన్ను పరలోక పౌరునిగా మార్చాలని. హల్లెలూయా. నిన్ను పరలోక రాజ్యం యొక్క పౌరునిగా మార్చాలని. ఎట్టి రీతిగా మారుస్తాడంటే నీ యొక్క బలహీనతలు తీసేసి బలమును చేకూరుస్తాడు. నీ యొక్క బలహీనతలన్నీ కూడా దూరపరుస్తూ ఉంటాడు. ఒకవేళ
నీకు కొన్ని అలవాటులు ఉన్నాయి, సహజమే. ఎందుకంటే మనం లోకంలో ఉన్నాం కాబట్టి కొన్ని అలవాటులు మనం ఆ యొక్క నాగరికత వలన, ఆ యొక్క కల్చర్ వలన నేర్చుకుంటూ ఉంటాం. ఎటువంటి అలవాట్లు ఉండొచ్చు అంటే అబద్ధం ఆడటం. అది మనకు అసలు పెద్ద తప్పుగానే అనిపించదు, కానీ పరలోక రాజ్యంలో అబద్ధం ఆడటం చాలా పెద్ద నేరం. ఇక్కడ నీకు ఎందుకు తప్పు అనిపించదంటే నువ్వు ఇక్కడ ఉన్నటువంటి నాగరికతకి అలవాటు పడ్డావు కాబట్టి ఎవరైనా ఏమైనా అడిగిన వెంటనే ఏం చేస్తాం? వెంటనే అబద్ధం ఆడేస్తాం. కానీ పరలోక రాజ్యంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నీలో ఉంటాడో నీ యొక్క అలవాటు, ఆ యొక్క అలవాటు సహజంగా పోతుంది. అబద్ధం ఆడటం అనేది సహజంగా పోతుంది. దాని గురించి నువ్వు పెద్ద కష్టపడిన అవసరం లే. ఒకవేళ ఈ యొక్క పోర్నోగ్రఫీ నీకు చూడటం బాగా అలవాటైపోయింది, అది నువ్వు చూడకుండా ఉండలేకపోతున్నావు, ఆ యొక్క ఎక్స్పీరియన్స్ని నువ్వు పొందాల్సిందే అని చెప్పి అనుకుంటున్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే ఆ యొక్క భావాలు ఆటోమేటిక్గా పోతాయి. అది నువ్వు పెద్ద ప్రయత్నించిన అవసరం లేదు దాని గురించి, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని అది. హల్లెలూయా. ఎప్పుడైతే నీ యొక్క తలంపులు, నీ యొక్క ఆలోచన పరిశుద్ధాత్మ దేవునికి సమర్పిస్తావో పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క ఆలోచనల్ని మార్చేస్తూ ఉంటాడు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో చూద్దాం మనము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి, ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలెనో మనకి తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో ఆత్మ మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. ఎలాగా? చూడండి, ఆత్మ మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. నీ బలహీనత ఏదైతే నువ్వు అనుకుంటున్నావో నీ యొక్క బలహీనతను ఆయన బలంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఐఎమ్ టెల్లింగ్ యూ, వాట్ ఎవర్ యు ఆర్ అనేబుల్ టు కాంకర్ బై యోర్ సెల్ఫ్, యూ విల్ బీ ఏబుల్ టు కాంకర్ ఇట్ త్రూ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దట్ క్యాన్ బి యువర్ పర్సనల్ గ్రాటిఫికేషన్. మీ యొక్క వ్యక్తిగత ఆలోచనలు అయి ఉండొచ్చు. మీ యొక్క ఆలోచనలు కూడా మార్చేసేటువంటి పనిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. హల్లెలూయా. ఎందుకు అలా ఉంటాడంటే ఆయన మనకి ప్రార్థన ఎలాగ చేయాలో తెలీదు. నేను ఇప్పటికి ఈ యొక్క స్టేజ్ని ఉపయోగించి దగ్గర 1000 సార్లు చెప్పుంటా, మన యొక్క వ్యక్తిగత అవసరాల కొరకు మనం ప్రార్థన చేయొద్దు, మన యొక్క వ్యక్తిగత అవసరతల కొరకు మనం దేవుని వేడుకోవద్దని. కానీ మనము సంఘము ఆరాధన అయిపోయిన తర్వాత చక్కగా పాస్టర్ గారు బాగా చెప్పారు అని చెప్పి చప్పట్లు కొట్టేసి మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయండి అనగానే ఏం చేస్తాం? దేవా నాకు మంచి ఆరోగ్యాన్ని దయచేయి, దేవా నాకు మంచి ప్రమోషన్ దయచేయి, నాకు ఉద్యోగం లేదు మంచి ఉద్యోగం దయచేయి అని చెప్పి మనం ప్రార్థన చేయడం మొదలు పెడతాం. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే నీకు ప్రార్థన ఎలాగ చేయాలో తెలీదు, ఏం పర్వాలేదు, మీ తరపున నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మీ తరపున ప్రార్థన చేస్తాడు. అందుకు పరిశుద్ధాత్మ దేవుడు చాలా ప్రాముఖ్యము. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రార్థన రాజు యొక్క ప్రార్థనకు వ్యతిరేకంగా వెళ్ళదు. పరిశుద్ధాత్మ దేవుడు ఒకవేళ ప్రార్థన చేస్తే మనకు అర్థమయ్యే భాషలో నేను చేయాలంటే ఏమని చేస్తాడంటే, నీ చిత్తము భూమి యందు పరలోకమందు ఎలాగైతే నెరవేర్చబడుతుందో భూమి యందు నెరవేర్చబడునుగాక. హల్లెలూయా. అదే పరిశుద్ధాత్మ యొక్క ప్రార్థన. పరిశుద్ధాత్మ యొక్క ప్రార్థన ఏం చేస్తాడంటే మన యొక్క ప్రార్థనను యేసేకు దేవునికి చేరుస్తాడు. పరలోకం ఉన్నటువంటి తండ్రి యొక్క చిత్తాన్ని మనకి అర్థమయ్యేటట్టు చేస్తాడు. అందుకనే నీవు ఇన్ని సంవత్సరాలు క్రైస్తవుడిగా ఉన్నా సరే, ఇన్ని సంవత్సరాలు నువ్వు క్రైస్తవ్యం అనేటువంటి మతాన్ని స్వీకరించి ఆచరించినా సరే నీలో ఇంకా ఒక తెలియనటువంటి ఖాళీ మిగిలిపోయింది. ఎందుకంటే నీవు పరిశుద్ధాత్మ దేవుని అనుభవించకుండా క్రైస్తవ్యము ఒక మతం కింద ఉండిపోతుంది. ఒక మతం, అది కూడా హిందూయిజం లాగా, లేకపోతే ఇస్లాం లాగా, లేకపోతే సిక్ లాగా, లేకపోతే ఏథిజం లాగా ఇంకొక మతం మాత్రమే. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో అప్పుడు మాత్రమే అది జీవంగా మారుతుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు లేకుండా మనకి జీవము రాదు. 27వ వచనాన్ని చూద్దాం. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క
మనస్సు ఏదో ఎరుగును. హృదయములను పరిశోధించువాడు, మన హృదయాల్ని పరిశోధించేవాడు ఎవరు? మన దేవుడు. ఆయన ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఎలా అనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు? ఒకసారి పెట్టండి ఆ వర్స్. పరిశుద్ధుల కొరకు. ఎవరి కొరకు? ఒకసారి మీ పక్క వాళ్ళని అడగండి, నువ్వు పరిశుద్ధుడివా కాదా అని అడగండి. హల్లెలూయా. నీ కొరకు విజ్ఞాపన చేయాలంటే నువ్వు అల్లరి చిల్లరగా ఉండి ఇష్టం వచ్చినట్టు చేసేసి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క ప్రార్థనను పైకి తీసుకెళ్ళడు, భూమిలోనే ఉండిపోతుంది. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఫలించవు. నువ్వు ఏదైతే భూమిపై బంధిస్తావో అది నేను పరలోకమందు బంధిస్తాను, నువ్వు ఏదైతే భూమి యందు విప్పుతావో అది నేను పరలోకమందు విప్పుతానంటావు కదా, అది పరిశుద్ధాత్మ దేవుడు దానికి అనుమతి ఇవ్వాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు దానికి అనుమతిస్తాడో అప్పుడు మాత్రమే దేవుడు దాన్ని విడుదలపరుస్తాడు. హల్లెలూయా. అంత ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనం మన యొక్క ప్రార్థన పరిశుద్ధాత్మ దేవునికి వినపడాలంటే మనము పరిశుద్ధంగా ఉండాలి. అందరూ చెప్పండి, పరిశుద్ధంగా ఉండు. పరిశుద్ధాత్మ దేవుడు నీవు ఏదైతే ప్రార్థించాలో ఆయన నీ తరపున ప్రార్థిస్తాడు, నీ తరపున ప్రార్థిస్తాడు. ఈ యొక్క ఆత్మఫలాలు అని మనం విన్నాం కదండి, ఆత్మఫలాలు. ఈ ఆత్మఫలాల గురించి మనం తెలుసుకోవాలంటే దేవుని బహుమతులు ఎవరిస్తారంటే పరిశుద్ధాత్మ ప్రభువు. అందుకనే దాన్ని ఆత్మ ఫలాలు అని పిలుస్తూ ఉంటాం. అనగా ఆత్మ మాత్రమే ఆ యొక్క బహుమతులు ఇవ్వటానికి అధికారం ఉన్నది. ఒక ఉదాహరణ చెప్తా. మళ్ళీ బ్రిటిష్ కింగ్డమ్కి వెళ్దాం ఒకసారి. వారు కొంతమందిని నైట్స్గా ఆర్డైన్ చేస్తారు. బ్రిటిష్ కింగ్డమ్లో, యునైటెడ్ కింగ్డమ్లో కొంతమందిని ఇప్పటికి కూడా కొన్ని దేశాల నుంచి నైట్స్గా, అంటే వాళ్ళని ద లార్డ్ అని పిలుస్తారు అన్నమాట. అప్పటి నుంచి వాళ్ళని నైట్స్గా ఆర్డైన్ చేస్తారు. నైట్స్గా ఆర్డైన్ చేయాలంటే ఇంతకుముందు ఇప్పటికి కూడా కొన్ని దేశాల్లో బ్రిటిష్ వారి యొక్క గవర్నర్స్ ఉంటారు. ఇంకా మన భారతదేశంలో లేరు, కానీ కొన్ని దేశాలు ఇంకా ఉన్నారు. కామన్వెల్త్ కంట్రీస్ అని పిలుస్తూ ఉంటారు. మన భారతదేశం కూడా కామన్వెల్త్లో ఒక భాగమే, కానీ మనకు స్పెషల్ కేటగిరీ ఇచ్చారన్నమాట. ఆ గవర్నర్స్ ఏం చేస్తారంటే ఆ దేశంలో ఎవరైతే ఉన్నతమైనటువంటి పనులు చేశారో వారిని ఆ స్పెసిఫిక్ ఫీల్డ్లో వాళ్ళు సెలెక్ట్ చేసి ఆ యొక్క గవర్నర్ గుర్తిస్తాడు. ఈ వ్యక్తి చాలా బాగా పనిచేశాడు, ఈ వ్యక్తి, ఈ స్త్రీ చాలా మంచి పనులు చేసింది అని చెప్పి ఆమెని లేకపోతే ఆయన్ని క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్కి రికమెండ్ చేస్తారు. ఎప్పుడైతే ఆ యొక్క రికమెండేషన్ గవర్నర్ ద్వారా క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్కి వెళ్తుందో దాని అర్థం ఏంటంటే ఇట్ హ్యాస్ ఆటోమేటిక్లీ పాస్డ్. హల్లెలూయా. దాని అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఎక్కడ సర్టిఫికేట్ ఇస్తే పరలోకంలో నీకు సర్టిఫికేట్ వచ్చినట్టే. ఆమెన్. చాలామంది ఏమనుకుంటారంటే ఏముందండి, మనం ఆదివారం లెగిసిపోతాం, చక్కగా ఆరాధించేస్తాం, చేతులు ఎత్తేస్తాం, దేవా నీవే నా పాపాలు క్షమించని చెప్తాం. ఆదివారం రాత్రి వచ్చేసరికి చక్కగా మంచి పబ్బులకి క్లబ్బులకి వెళ్ళిపోతాం, అయిపోద్ది ఆ వీకెండ్. సోమవారం వచ్చింది, పనులకి వెళ్ళిపోతాం, అక్కడ ఇష్టం వచ్చినట్టు ఉంటాం, మన అల్లరి చిల్లరగా తిరుగుతాం. మళ్ళీ ఆదివారం వచ్చేసరికి దేవా నా పాపాలు క్షమించని చెప్పి అడుగుతాం. బ్రదర్, దేవుడిని నువ్వు మోసం చేయలేవు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఎల్లప్పుడూ ఉంటాడు. హల్లెలూయా. నీ బాత్రూంలో ఉంటాడు, నీ వైఫ్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఉంటాడు, నీ భర్త ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఉంటాడు. ఎల్లప్పుడూ ఉండేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. అందుకనే పరిశుద్ధాత్మ దేవునికి నీ యొక్క పేరు రికమెండ్ చేయాలంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, నువ్వు చాలా నిష్ఠ కలిగి జీవించాలి. మనము
ఈ యొక్క ఆత్మఫలాల గురించి ఏంటో చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 వచనం నుంచి 7 వచనాల వరకు చూద్దాం. 1వ వచనం, మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. ఏంటి? ఆత్మ సంబంధమైన వరముల గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు అని చెప్తున్నాడు. ఎందుకంటే అజ్ఞానము మంచిది కాదు. ఏంటి మంచిది కాదు? అజ్ఞానము. చాలామంది అనుకుంటారు, మాకు తెలీదు. నీకు తెలియకపోయినా నువ్వు ఆ యొక్క లాని బ్రేక్ చేస్తే నువ్వు పెనాల్టీ కట్టాల్సిందే. నువ్వు నాకు రెడ్ లైట్లు ఆగాలని తెలీదు అని చెప్పి అనుకుంటున్నావు అనుకో, నీకు లైసెన్స్ ఎవరిచ్చారని అడుగుతారు. నీకు తెలిసినా తెలియకపోయినా ఆజ్ఞ అతిక్రమము పాపం. ఇప్పుడు చూడండి, వరములు గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడినా అటు నడిపింపబడితిరని మీకు తెలియను. మీరు ఎప్పుడు అన్యజనులై ఉన్నప్పుడు, అన్యజనులు అంటే జాగ్రత్త గమనించండి, అన్యజనులు అంటే క్రైస్తవులు తప్పితే అందరూ అన్యజనులు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కాదండి, క్రైస్తవులు తప్పితే అందరూ అన్యజనులు అని అనుకుంటూ ఉంటారు. అది కాదు. అన్యజనులు అనగా దేవుడు ఎవరు అని అర్థం చేసుకోరో వారు అన్యజనులు. అర్థమైందా? వాళ్ళకి మతంతో సంబంధం లేదు. దేవుడు ఎవరు అని అర్థం చేసుకోరో వారు అన్యజనులు. ఇప్పుడు చూడండి, మీరు అన్యజనులై ఉన్నప్పుడు విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడినా అటు నడిపింపబడితిరి. నడిపింపబడితిరి అంటే మీకు మీరుగా వెళ్ళలేదు, మీకు తెలియకుండా మీరు వెళ్ళారు. ఇస్ ఇట్ మేకింగ్ సెన్స్? ఎవరి ద్వారా నడిపింపబడితిరి తెలుసా? మన స్నేహితుల ద్వారా, లేకపోతే మన యొక్క బంధుమిత్రుల ద్వారా, లేకపోతే మనకి ఇష్టమైనటువంటి వారి ద్వారా మనము నడిపింపబడతామంట. నడిపింపబడటం అంటే ప్రభావితం చేయబడటం. నీవు తప్పు మార్గంలో వెళ్ళటానికి ప్రభావితం చేయబడతావు. చక్కగా ఓ ఫ్రెండ్ వచ్చి అంటాడు, అరే ఈరోజు వీకెండ్ కదరా, ఏం చేస్తున్నావు? వీకెండ్ ఏం చేస్తారండి? రెస్ట్ తీసుకుంటారు, ఇంకా కుటుంబంతో టైం స్పెండ్ చేస్తారు. లేదురా మనం పబ్కి వెళ్ళాలి, లేదు మనం అక్కడ చికెన్ మ్యూజిక్ ఉంటుంది అక్కడికి వెళ్ళాలి. ఇలాగా చక్కగా నాజుకైనటువంటి మాటలతో వారు ఆల్రెడీ ప్రభావితమై ఉన్నారు కాబట్టి నిన్ను ఇప్పుడు ప్రభావితం చేస్తున్నారు. తెలుసా మీకు ఇలాంటి వాళ్ళు ఎవరైనా? హల్లెలూయా. అరే ఒక సిగరెట్ ఒక్క దమ్ము కొడదాం, ఎంత బాగుంటుందో తెలుసా? అవునా, అంత బాగుంటుందా? ఎందుకు బాగోదురా, ఒక్క సిగరెట్ పఫ్ ఒక్కటి కొడితే ఆ మజా వేరు. ఏముండదు, దరిద్రంగా ఉంటుంది, ఆడికి తెలుసు. ఊరికినే మిమ్మల్ని కూడా లాగుతాడు. మూగ విగ్రహాలు అంటే ఇవే. మూగ విగ్రహాలంటే మనందరం గుళ్ళో ఉన్నటువంటి విగ్రహాలు అనుకుంటాం. అది మాత్రమే కాదు, ఇవి కూడా. మీరు కొంతమంది ఈ యొక్క మూగ విగ్రహాల వైపు పనిచేస్తూ ఉంటారు. కొంతమంది ఏమనుకుంటూ ఉంటారంటే, నేను చక్కగా పనిచేసి పెద్ద కారు, పెద్ద ఇల్లు కొనుక్కోవాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, అటువంటి ఆలోచన కానీ మీరు కలిగి ఉన్నట్లయితే డెఫినెట్గా దేవుడు మిమ్మల్ని దీవించడు. ఎందుకంటే అది దేవుని యొక్క చిత్తం కాదు. మిమ్మల్ని దీవించడం దేవుని చిత్తం కాదంటలేదు నేను. దాని కొరకే మిమ్మల్ని దీవించడం దేవుని చిత్తం కాదు. హల్లెలూయా. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. నేను మీకు ఏమని తెలియపరుస్తున్నానంటే, పరిశుద్ధాత్మ లేకపోతే మీరు యేసుని శపిస్తారు, యేసును ప్రశ్నిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే మీరు యేసే ప్రభు అని ఒప్పుకుంటారు. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే, మీరు ఇప్పుడు సంఘంలో కూర్చున్నారు, లేకపోతే ఈ యొక్క ఆరాధన చూస్తున్నారంటే డెఫినెట్గా పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నాడనే. కానీ జాగ్రత్త గమనించండి, మనము పరిశుద్ధాత్మ దేవుని ఎప్పుడైతే అణిచేస్తూ ఉంటామో మన జీవితంలో, ఆయన యొక్క క్రియలను చేయనీయకుండా మనం ఆపివేస్తున్నట్టు. ఎలాగని చేస్తామండి అని చెప్పి అంటున్నారేమో. ఎలాగని చేస్తామంటే,
పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే చెయ్యకూడదు అని చెప్తాడో దాన్ని మనం చేస్తున్నప్పుడు ఆయనకి మాట్లాడడం మానేస్తాడు. ఆయన మీలోనే నివసిస్తాడు కానీ మాట్లాడడం మానేస్తాడు. ఆయన మీకు హెచ్చరించడం మానేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మీకు హెచ్చరిస్తాడో మీరు ఆ యొక్క స్వరాన్ని విన్నప్పుడు ఖచ్చితంగా మీకు ఆశీర్వదింపబడినటువంటి జీవితము మీకు వస్తుంది. ఆశీర్వదింపబడినటువంటి జీవితం అంటే ఏంటండి అంటే మీరే ఇతరులకి గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటారు. హల్లెలూయా. హీ విల్ మేక్ యూ అ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్. అందుకే మిమ్మలను పరలోక రాజ్యం కింద మార్చడమే పరిశుద్ధాత్మ యొక్క ప్రథమ కర్తవ్యము. పరిశుద్ధాత్మ యొక్క ప్రథమ కర్తవ్యం ఏంటంటే మిమ్మల్ని పరలోక రాజ్యం కింద మార్చడము. ఇప్పుడు చూడండి 4వ వచనము, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. దాని అర్థం ఏంటి తెలుసండి? నువ్వు ఏం పని చేస్తున్నా సరే నీలో పనిచేసేది దేవుడే. అందుకే సాకులు లేకుండా బ్రతకాలి మనం. హల్లెలూయా. ఏం లేకుండా? సాకులు లేకుండా. సాకులు వెంటనే చెప్తాం మనం, నాలో టాలెంట్ లేదండి, నా వల్ల కాదండి. హలో బ్రదర్, నేను చేయగలుగుతున్నానంటే నువ్వు చేయగలవు. ఎందుకు? నాలో పనిచేస్తున్న దేవుడే నీలో కూడా పనిచేస్తున్నాడు. నేను చేయగలనంటే మీరు చాలా తెలివైన వాళ్ళండి. అంత లేదు, నేను ఇంటర్ 2 సార్లు చదివాను. మీరు అనుకుంటున్న వ్యక్తి కన్నా అటర్ ఫెయిల్యూర్ నేను. కానీ ఈ యొక్క అటర్ ఫెయిల్యూర్ని దేవుడు పట్టుకొని ఆయన మార్చుకున్నాడు. హల్లెలూయా. మిమ్మల్ని కూడా ఆయన ప్రభావితం చేయగలరు. ఎప్పుడంటే మీరు ఆయనకి అనుమతి ఇచ్చినప్పుడు. అందరూ చెప్పండి, నేను పరిశుద్ధాత్మునికి నా జీవితంలో పనిచేయడానికి అనుమతిస్తున్నాను. కృపావరములు నానా విధాలుగా ఉంటాయి, పని నానా విధాలుగా ఉంటుంది, కానీ మనలో ఉండేటువంటి దేవుడు ఒకే ఒక్కడు. హల్లెలూయా. జాగ్రత్త వినండి. ఇది కొంతమంది అనుకుంటా ఉంటారు, ఎందుకు చెప్తున్నారు పాస్టర్ గారు దీని గురించి అంటే, సంఘానికి రావడానికి మనకు కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది. ఆదివారం అయితే మనకి ఎక్కడ లేని పనులన్నీ వస్తాయి. ఆదివారమే బంధువులు వస్తారు, ఆదివారమే వంటలు వండుకోవాలి, ఆదివారమే మనం టీవీ చూడాలి, ఆదివారం క్రికెట్ మ్యాచ్ వస్తుంది, ఆదివారం నానా రకాలైనటువంటి షోస్ వస్తాయి. అయ్యో బాబు, ఇవన్నీ మిస్ అయిపోయింది, సంఘానికి వెళ్ళాలా? ఎస్. కొంతమందికి ఆదివారం అయితే నిద్ర పట్టదు, శనివారం నిద్రపోకుండా మనం జీవించలేమని చెప్పి అనుకుంటా ఉంటాం. కొంతమంది ఇంకా నమ్ముతారు మనం కనీసం 8 గంటలు నిద్రపోవాలని. నా ప్రియ సహోదరి సహోదరుడా, మీకు ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. 8 గంటలు నిద్రపోవాలని చెప్పి ఎవరు నిర్ణయించారో తెలుసా? స్లీపింగ్ పిల్స్ తయారు చేసే కంపెనీ. ఎందుకు? వాళ్ళ వ్యాపారానికి మంచిది కాదు కాబట్టి. మీరు ఇన్ని గంటలు నిద్రపోవాలి, అన్ని గంటలు నిద్రపోవాలని ఎక్కడ కూడా లేదు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సైంటిఫిక్లీ ప్రూవెన్. హల్లెలూయా. నేవీ సీల్స్ వాళ్ళు, యుఎస్ నేవీ సీల్స్ వాళ్ళు 3 రోజులు నిద్ర లేకుండా ఉంటారు. చక్కగా నిద్ర లేకుండా, ఏమి తినకుండా, 1 లీటర్ వాటర్ తాగి బ్రతకగలరట. దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, లోకం మనకి చాలా అబద్ధాలు నేర్పించేసింది. మనం 1 గంట ఫుడ్ లేకపోతే, ఒక పూట చర్చికి వచ్చిన తర్వాత, ఈ విషయం అందరూ కనెక్ట్ అయిపోతారు చూడండి, చర్చ్ అయ్యే సమయానికి మన పొట్టలో రైళ్ళు పరిగెడుతూ ఉంటాయి. రైళ్ళు ఎందుకు తెలీదు. అయ్యిపోయి ఎప్పుడో 10 గంటలకు పోయి టిఫిన్ చేశానండి, 1 గంట అయిపోయింది కదా. పిలుస్తాయి సంఘంలో ఉండగానే, కొన్ని రెస్టారెంట్లు పిలుస్తాయి మనల్ని. మన మనసుకి ఫోన్ కాల్స్ వస్తాయి, రా నా దగ్గర రా. సంఘంలో విన్నదంతా మర్చిపోవాలి కదా మనం. చక్కగా అడిగి వెళ్ళి ఎలాంటి రెస్టారెంట్లు పిలుస్తాయంటే అజీబో, లేకపోతే మండి 36, లేకపోతే ఫిరంగి పానీ అని, లేకపోతే బ్లూ బాటిల్ అని, లేకపోతే టైగర్ లిల్లీ అని,
ఇలాంటి రెస్టారెంట్లని పిలుస్తూ ఉంటాయి. ఆహా ఎంత బాగుంది ఆ సౌండ్ వినడానికి అని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటున్నారేమో ఇప్పుడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మీరు మీ యొక్క మనసుని పరిశుద్ధాత్మునికి అప్పచెప్పుకుంటే ఆ సౌండ్లు ఏం వినడానికి బాగోవు. హల్లెలూయా. మరియు పరిచర్యలు నానా విధంగా ఉంటాయి. కొంతమంది అనుకుంటూ ఉంటారు, నాలో దేవుడు ఉన్నాడా? నాలో దేవుడు ఉన్నాడంటే ప్రక్కవారికి తిరిగి చెప్పండి, నాలో దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే పరిశుద్ధాత్ముని ద్వారా. హల్లెలూయా. పరిశుద్ధాత్ముని ద్వారా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏమిస్తాడంటే మనకి వరాలు ఇస్తాడు. ఏమిస్తాడు? వరాలు ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేయాలంటే మనం ఆయన్ని స్వీకరించాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటేనే మనలో అనవసరమైనటువంటి విషయాలు ఉన్నాయని మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. ఆయన వచ్చి, అనగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి, పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. పాపము గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు మీకు తెలియబరుస్తాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే కొంతమందికి పరిశుద్ధాత్మ దేవుడు లేడు కాబట్టే కరెక్ట్ ఏంటో రాంగ్ ఏంటో వారు నిర్ణయించుకోలేకపోతూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే తప్పేంటో రైట్ ఏంటో మనకు తెలియదు. ఎందుకంటే ఒప్పించడానికి ఆయన ఉండడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? కొంతమంది అనుకుంటూ ఉంటారు, సంఘంలో జీవితం సంఘమే, ఇంటికి వెళ్ళి నీ జీవితం ఇంటికే. ఐఎమ్ టెలింగ్ యూ, ఇన్ అ కింగ్డమ్ దెర్ ఇస్ నో ప్రైవేట్ లైఫ్. రాజ్యంలో వ్యక్తిగత జీవితం అనేది ఉండదు, అంతా బహిరంగమే. హల్లెలూయా. అంత బహిరంగమే. ఎందుకంటే మనందరం కూడా రాజుగారి సొత్తై ఉన్నాం. 4వ పాయింట్, ఆఖరి పాయింట్ చెప్పి నేను ముగించాలని చెప్పి ఆశపడుతున్నాను. బహుమతులు ప్రభుత్వ పనుల కొరకు మాత్రమే ఇవ్వబడినటువంటివి. పరిశుద్ధాత్మని యొక్క వరములు మనకి ప్రభుత్వ పనుల కొరకు మాత్రమే ఇవ్వబడినటువంటివి. అనగా నీకు ఒకవేళ ప్రవచించే వరం ఉందనుకో, నీకు ఒకవేళ సంగీత వరం ఉందనుకో, నీకు ఒకవేళ వివేచన వరం ఉందనుకో, అది ఎందువలనంటే దేవుని రాజ్యమును విస్తరింప చేయుటకే. హల్లెలూయా. దేవుని రాజ్యాన్ని విస్తరింపు చేయుటకే కానీ నీ యొక్క స్వంత బెనిఫిట్ కోసం కాదు, నీ యొక్క స్వంత ఉపయోగం కోసం కాదు. ఈ యొక్క సంఘము ఎందుకు నిర్మింపబడిందంటే దేవుని రాజ్యాన్ని ఇంకా విస్తరింప చేయడానికి, దేవుని రాజ్యం యొక్క పౌరుల్ని తయారు చేయడానికి. అంతేగాని నా పేరును గొప్ప చేసేసుకోవడానికి కాదు. నా పేరును కానీ నేను గొప్ప చేసుకోవడానికి ఈ యొక్క సంఘం నిర్మించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క సంఘం ద్వారా, నా ద్వారా మీతో మాట్లాడాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నేను అనేకమైనటువంటి మెసేజెస్ వింటున్నాను. నాకు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చాలా మెసేజెస్ వస్తున్నాయి. ఇలాంటి వర్తమానం మేము ఎక్కడ వినలేదండి. ఇప్పుడు వరకు మాకు బైబిల్ చదివితే అర్థం కాలేదు, కానీ ఈ వర్తమానం వినిన తర్వాత, మీ వర్తమానాలు వినిన తర్వాత బైబిల్ చదువుతుంటే అర్థమవుతుంది. మాకు తెలియనటువంటి ఒక లోటు ఉండిపోయింది మా జీవితంలో. కానీ ఈ వర్తమానాలు విన్న తర్వాత ఈ యొక్క లోటు పోతుంది. దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వర్తమానము మీకోసము ఆయన అనుగ్రహించాడు. హల్లెలూయా. మీకోసము ఆయన ఈ యొక్క వర్తమానం నాకు ఇచ్చాడు. నా కోసం మాత్రమే కాదు, మీకోసం. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఎట్టి రీతిగా పనిచేస్తాడంటే ఇతరులను ఆశీర్వదించడానికి నిన్ను ఆశీర్వదిస్తాడు. జాగ్రత్త గమనించండి. కొంతమంది అనుకుంటూ ఉంటారు ఇశ్రాయేలు పరిశుద్ధ దేశం అని. ఇశ్రాయేలు పరిశుద్ధ దేశం కాదు. ఇశ్రాయేలు ద్వారా నేను ఇతర దేశాలను దీవిస్తానని చెప్పాడు. దాని అర్థము భారతదేశము ఇశ్రాయేల్ కన్నా తక్కువని కాదు. అర్థమైందా? అటువంటి అవగాహన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే ఇస్తాడు. నువ్వు ఇక్కడ నేను ప్రసంగిస్తున్న వాడి కన్నా ఏమాత్రము తక్కువ కాదు.
నా ద్వారా నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు, నీ ద్వారా ఇంకొక వ్యక్తిని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. మనం ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే పరలోక రాజ్య విస్తరణ కొరకు. హల్లెలూయా. పరలోక రాజ్య విస్తరణ కొరకు మనం చేస్తున్నాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. మీరు ఆత్మ సంబంధమైన వరములు విషయమై ఆసక్తి గలవారు కనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించునట్లు ప్రయత్నము చేయుడి. మనము ఎటువంటి ప్రయత్నం చేయాలి మన వరములతో? సంఘం యొక్క క్షేమాభివృద్ధి. సంఘము అనగా ఇక్కడ ఈ యొక్క బిల్డింగ్ గురించి మాట్లాడట్లేదు దేవుడు, ఇక్కడ కూర్చున్నటువంటి మీ గురించి మాట్లాడట్లేదు దేవుడు. సంఘం యొక్క క్షేమాభివృద్ధి అనగా ఇక్కడ రాయబడినటువంటి వాక్యము పదము ఏంటంటే ఎక్లెసియా అని. ఎక్లెసియా అనగా దేవుని యొక్క ప్రభుత్వము, దేవుని యొక్క ప్రభుత్వము. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే క్యాబినెట్ మినిస్టర్స్. ఇట్ ఈస్ ద క్లస్టర్ ఆఫ్ క్యాబినెట్ మినిస్టర్స్. ఆ యొక్క క్యాబినెట్ ఇంకా వర్ధిల్లేలాగిన మీ యొక్క తలాంతులు వాడండి. ఈరోజు నీ యొక్క తలాంతులు దేని కొరకు వాడుతున్నావు? నీ యొక్క నోటిని దేని కొరకు వాడుతున్నావు? నీ యొక్క సంగీతాన్ని దేని కొరకు వాడుతున్నావు? నీ యొక్క వాయిద్యం దేని కొరకు వాడుతున్నావు? నీ యొక్క జీవితము దేని కొరకు వాడుతున్నావు? నీ యొక్క జీవితంలో ఎవరు ఉన్నారు? ఎవరిని ప్రచురిస్తున్నావు? నీ యొక్క నోరుని ఎవరి కొరకు వాడుతున్నావు? నీ యొక్క మనస్సు, ఆ యొక్క మనస్సులో ఎవరు ఉన్నారు? దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు వాడుతున్నావా, లేకపోతే సాతాను రాజ్య విస్తరణ కొరకు వాడుతున్నావా? నిన్ను నువ్వు ఒకసారి ప్రశ్నించుకోవాలి. నీవు చీకటి ప్రదేశాల్లోకి వెళ్ళొచ్చు, చీకటి ప్రదేశాల్లోకి వెళ్ళకూడదంటలేదు. చీకటి ప్రదేశాల్లోకి వెళ్ళి అక్కడ నువ్వు వెలుగుగా మారేటువంటి శక్తి బలము దేవునికి ఇచ్చాడా? నా ప్రియ సహోదరి సహోదరుడా, చీకటి ప్రదేశంలో వెలుగుగా ఉండడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. దేవుడు పరిశుద్ధాత్మ దేవునికి ఎందుకు ఇచ్చాడంటే నీ యొక్క బలహీనతను తీసేసి నీ యొక్క బలహీనత ప్లేస్లో బలాన్ని పెట్టడానికి. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఎవరి చేత ముద్రింపబడితిరి? క్రీస్తు పంపించినటువంటి ఆత్మచేత మీరు ముద్రింపబడితిరి. హల్లెలూయా. ఈ యొక్క ముద్రను మనం ఎక్కడ చూస్తామంటే కయ్యేను ఏబేల్ని చంపేసిన తర్వాత కయ్యన్ని దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళిపో ఎక్కడి నుంచి అంటాడు. కయ్యను అంటాడు, రాజా నేను వెళ్ళిపోతే నన్ను చంపేస్తారంటే దేవుడు కయ్యని మీద ఒక ముద్ర వేస్తాడు. ఆ యొక్క ముద్ర వేసి కయ్యంతో అంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరిని చంపలేరు, ఈ ముద్ర చూసి నిన్ను ఎవరు హానిపరచలేరు. నిన్ను రక్షించే ముద్ర పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఇంకా చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. 14వ వచనం, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజల విమోచన కలుగు నిమిత్తము. ఆయన సంపాదించుకున్న ప్రజలు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచకరువుగా ఉన్నాడు. సంచకరువు అంటే మన తెలుగు మీడియం కాదుగా, తెలీదు. సంచకరువు అంటే డిపాజిట్, అడ్వాన్స్. ఒక అడ్వాన్స్ ఇచ్చాడు మనకి. ఏంటి ఆ అడ్వాన్స్ అంటే పరలోక రాజ్యము మీలో ఉన్నదని రుజువు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంటే పరలోక ప్రభుత్వం యొక్క రుజువు మనలో ఉన్నది. ఎప్పటి వరకు? విమోచింపబడినటువంటి దినం వరకు. అనగా నీ యొక్క స్థాయి మళ్ళీ తిరిగి ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి వెళ్ళినంత వరకు. నా ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒక గ్యారంటీగా నిలిచి ఉన్నాడు. దేవుడు నీ యొక్క జీవితంలో పనిచేస్తాడు అనేటువంటి ఒక గ్యారంటీయే పరిశుద్ధాత్మ దేవుని యొక్క రుజువు. హల్లెలూయా.
ఒకవేళ దేవుడు నీలో బలంగా పనిచేయాలి, ఈ యొక్క అంచె దినాల్లో నన్ను ఇంకా వాడుకోవాలి, దేవుని యొక్క ఆత్మచేత నేను కదిలింపబడాలి, దేవుని యొక్క ఆత్మచేత నేను వాడబడాలి అంటే నువ్వు పరిశుద్ధాత్మని చేత నింపబడాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మని చేత నింపబడతావో అప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మని చేత నీవు ప్రభావితం పొందుతావు. హల్లెలూయా. పరిశుద్ధాత్మని చేత ప్రభావితం అవుతావు, ప్రభావితము చేస్తావు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎలాగైతే పరిశుద్ధాత్మని ద్వారా ప్రభావితం చేస్తున్నానో మీరు కూడా అదే రీతిగా బూది గంతల వరకు, ఈ యొక్క భూమి యొక్క చివరి అంచు వరకు వెళ్ళి సాక్షులుగా ఉంటారు. హల్లెలూయా. సాక్షులుగా ఉంటారు అనగా క్రీస్తును మీరు ప్రతిబింబిస్తారు. క్రీస్తును మీరు ప్రతిబింబిస్తారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు క్రీస్తు నీలో ఉన్నాడా? క్రీస్తు నాలో ఉన్నాడా లేదా అని నేను ఎలా తెలుసుకోవాలండి అని మీరు అడిగినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే క్రీస్తు నీలో ఉన్నట్టే. ఎందుకంటే క్రీస్తును రిప్రజెంట్ చేసేదే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తున్నాడా లేదో నువ్వు ఒకసారి నిర్ణయం తీసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మొక్కల్లోనో చెట్టుల్లోనో ఉండడు. ఆయన దేవుడు కట్టినటువంటి ఇల్లులోనే ఉంటాడు. దేవుడు కట్టినటువంటి ఇల్లు ఏంటంటే నీ దేహము. నీ దేహములోనే ఆ యొక్క అధిపతి, పరిపాలకుడు ఉంటాడు. ఒకసారి ప్రశ్నించుకో, నీలోని పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావా, లేకపోతే ఉన్నాడు అన్నటువంటి రుజువు నీకుందా? ఎలా తెలుస్తుంది? నీ యొక్క ఫలం బట్టి తెలుస్తుంది. నీవు ఫలించేటువంటి ఫలం బట్టి, నీ యొక్క కార్యాలు బట్టి తెలుస్తాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క మాట చెప్పి నేను ముగించాలని చెప్పి ఆశపడుతున్నాను. దేవుడు అంటాడు, పరలోక రాజ్యము అక్కడ ఉందని ఇక్కడ ఉందని మనం చూసిన వెంటనే చెప్పలేం. పరలోక రాజ్యము ఆ యొక్క ఫలము బట్టి, మనుషులు వారు చూపించే ఫలము బట్టి వారిలో ఉందా లేదా అని మనం తెలుసుకోవచ్చు. ఈరోజు నీ యొక్క ఫలము ఎలా ఉంది? నీ ఫలం నువ్వు ఇంకా అబద్ధాలు ఫలిస్తున్నావా? నువ్వు ఇంకా వ్యభిచారస్తుల్ని ఫలిస్తున్నావా? నువ్వు ఇంకా ఒక మోసకరమైనటువంటి జీవితాన్ని ఫలిస్తున్నావా? నేను ఇంకా మత్తు పదార్థాలని ఫలిస్తున్నావా? నువ్వు తీసుకోకూడనటువంటి పదార్థాలను తీసుకొని ఆ యొక్క నాగరికతలోనే బ్రతుకుతున్నావా? ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో నా ప్రియ సహోదరి సహోదరుడా. ఒక నిమిషం సమయం ఇస్తున్నాను మీకు. మార్పులు మీరు కోరుకుంటున్నారు, కానీ ఆ యొక్క మార్పును అమలుపరచాలంటే పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. మార్పు కొరకు అందరూ ఆశపడతారు, కానీ దేవుడు ఆ యొక్క ముగ్గురికి తలాంతులు ఇచ్చినప్పుడు ఆ ముగ్గురులో అందరికన్నా శ్రేష్టముగా ఒకడే ఫలింపచేశాడు. ఒకడు భూమిలో దాచిపెట్టాడు, ఇంకోడు మార్కెట్లో పెట్టాడు, ఇంకోడు దాన్ని ఫలింపజేశాడు మార్కెట్లో పెట్టి. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఇచ్చినటువంటి తలాంతులను వాడాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఎంతైనా అవసరమే. పరిశుద్ధాత్మ దేవుడిని నీ యొక్క హృదయంలోకి ఈరోజు ఆహ్వానించగలవా? పరిశుద్ధాత్మ దేవుడిని నీ యొక్క హృదయంలోకి ఆహ్వానిస్తే నీ జీవితము పూర్తిగా మార్చబడుతుంది. నీవు ఆహ్వానిస్తేనే వస్తాడు, నీవు వింటేనే ఆయన చెప్తాడు. ఆయన యొక్క మాటను నువ్వు వినాలని చెప్పి ఆశపడుతున్నావా? ఆయన యొక్క మాటను నువ్వు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావా? ఈ ఉదయ కాలమున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క స్వరాన్ని విను. ఆ యొక్క స్వరానికి నీవు స్పందించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా నీలో పనిచేస్తాడు.
దేవా ఈ యొక్క వర్తమానం ఇచ్చినందుకు వందనాలయ్యా. దేవ మాతో మాట్లాడినందుకు వందనాలు. నీ యొక్క ఆత్మ గురించి మాకు తెలియపరిచినందుకు వందనాలు. నీ ఆత్మే నీ యొక్క మనస్సు ఉందని సత్యమును మాకు తెలియపరిచినందుకు వందనాలు. పరిశుద్ధాత్ముని మేము ఇంకా ఆయన యొక్క స్వరాన్ని విని ఆయనకి లోబడ్డానికి మేము సిద్ధంగా ఉన్నాము. పరిశుద్ధాత్మని ఆయన యొక్క స్వరాన్ని మా యొక్క మనసులోకి మేము ఆహ్వానిస్తున్నాం ప్రభువా. నీవే మాతో మాట్లాడము, మమ్మల్ని ఉపయోగించుకొనుము, మమ్మల్ని వాడుకొనుము నాయనా. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ఈ ఆరాధన మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్, వాక్యాలు, పాటలు వినడానికి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. యూ కెన్ ఆల్వేస్ ఫాలో us on Facebook and Instagram. Our Facebook and Instagram handles NLI 777 and Ernest Mohanty. Thank you.